అని చెప్పినాం. ఇన్ని విరుద్ధమైన వాడుకోవచ్చు, ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు, ఫీజులు ఇష్టం వచ్చినట్లు పెంచుకోవచ్చు, మళ్ళీ మేము చట్టంలో పిల్లల కోసం మేము ఫీజుల నియంత్రణ చేస్తాము అనడము చాలా చాలా అనుమానాలకు తావిస్తుంది మేడం. ఇవన్నీ విషయాలు నిన్న మినిస్టర్ గారు చెప్పారు, మా ఎంప్లాయీస్కి ఎట్లాంటి ప్రాబ్లం ఉండదు. ఇంతకుముందు ఎస్బిటిఈటీలో ఉన్న గవర్నమెంట్ చెప్పింది స్కిల్ యూనివర్సిటీ అనుబంధంగా పాలిటెక్నిక్ కాలేజ్ ఉంటే అంటే ఆ ప్రాసెస్ స్టార్ట్ అయిందా? జీవో 97 వచ్చిన రోజే ప్రాసెస్ స్టార్ట్ అయిందని మేము భావిస్తున్నాం మేడం. అది జరగొద్దనే చెప్పేసి మేము జేఏసీగా ఫామ్ అయ్యి చెప్పి మేము మా నిరసన వ్యక్తం చేస్తున్నాం. లంచ్ అవర్ డిమాన్స్ట్రేషన్లు అట్లా విద్యార్థి సంఘాలు వాళ్ళ వేరే ఉద్యమం చేస్తున్నారు, వాళ్ళకి మాకు ఎట్లాంటి సంబంధాలు లేవు. మేము మాతో పాటు మా పిల్లలకి, మా నెక్స్ట్ జనరేషన్కి ఇంత కష్టపడి తెలంగాణ ఉద్యమంలో చేసి ఈ ఫలాలందరూ మా తెలంగాణ వాసులకు దక్కాలని చెప్పేసి అనుకుంటున్నాం. కాబట్టి ఇంత చవకైన ఇంజనీరింగ్ పాలిటెక్నిక్ చేశారు గతంలో? నేను పాలిటెక్నిక్ చేశాను. పాలిటెక్నిక్ చేసిన తర్వాత ఏం కోర్సులు చేశారు, మీకు ఎలా వచ్చింది జాబ్? మేడం చాలా మంచి క్వశ్చన్ అడిగినా. ఈ మిషన్ గవర్నమెంట్ కూడా వినాలని అనుకుంటున్నాం. నేను 2006లో పాలిటెక్నిక్ కంప్లీట్ చేశాను మేడం. మా సార్ ఇక్కడే ఉన్నారు. 2006లో కంప్లీట్ చేసిన తర్వాత నేను ఈసెట్ రాసి ఇంజనీరింగ్ 2009లో కంప్లీట్ అయినా. నెక్స్ట్ మూమెంట్లోనే జస్ట్ డిగ్రీ అయిపోయింది, జస్ట్ 1 మంత్లో నాకు హెచ్ఏఎల్లో జూనియర్ ఇంజనీర్గా జాబ్ వచ్చింది మేడం. క్వాలిఫికేషన్ ఏంటిదంటే డిప్లొమా. మేము ఇప్పుడు చెప్తాను మేడం, నేను వరుస పెట్టి హెచ్ఏఎల్, బిహెచ్ఏఎల్, డిఆర్డిఓ, ఇస్రో, ఎన్టీపీసీ, బిఈఎల్, బిఈఎంఎల్ ఇట్లాంటి దేశంలో ఉండే అన్ని పిఎస్సీలలో ఒక 10 మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అవసరం ఉంటే 10 మంది ఒక్కొక్క ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి 10 మంది డిప్లొమా గ్రాడ్యుయేట్స్ కావాలి మేడం. అంటే వీళ్ళు జస్ట్ ఓన్లీ తీసుకెళ్ళి స్కిల్లింగ్ చేసి 1 వీకో 1 ఇయరో కోర్సులు క్రియేట్ చేస్తే ఏఐసిటీ అప్లికేషన్లు ఇవ్వకుండా మా పిల్లలు డిగ్రీ కూడా ఏఐసిటీ రికగ్నైజ్ చేయకపోతే ఇవన్నీ జాబ్లకి ఎవరు అప్లై చేయాలి మేడం? అసలు ఎప్పుడో 1957లో జవహర్లాల్ నెహ్రూ గారే చెప్పారు మేడం. ఈ కాలేజ్కి ఆయననే పునాది రాయేశాడు మేడం. ఆయన చెప్పినప్పుడు ఏంటిదనంటే ఈ దేశంలో చాలా క్లిష్ట పరిస్థితిలో ఉంది, మౌలిక వసతులు పెంచాలనే ఉద్దేశంతో ఇంజనీర్లకి లేబర్లకి మధ్యలో ఒక వారధి లాంటి సూపర్వైజర్లు ఉండాలనే ఏకైక ఉద్దేశంతో ఇప్పుడు అవసరం లేదా మేడం ఈ దేశంలో కానీ ఈ మౌలిక వసతులు పెంచే పరిస్థితుల్లో కానీ జస్ట్ కేవలం ఇంజనీర్లు ప్లస్ లేబర్లే ఉండాలి మేడం. ఇంజనీర్ అంతా అంటే ఇప్పుడు సూపర్వైజర్ క్యాడర్లో చేసే పనులన్నీ ఎవరు చేయాలి? అట్లాంటి పిఎస్సీలలో ఉండే డిప్లొమా ట్రైనర్స్కి ఉండే జాబ్లన్నీ ఎట్టుపోవాలి? స్కిల్లింగ్ అంటే మా డిప్లొమా సర్టిఫికేట్ వ్యాలిడ్ అవ్వాలి, ప్లస్ మాకు ఒక స్కిల్ ఉండాలి. అది మా మంచి కోసం చేసినట్లుంటుంది, అంటే మా జనరేషన్స్ అన్నీ బాగుపడినట్లుంటుంది మేడం. ఎంత పూరెస్ట్ ఆఫ్ పూర్ అంటే చదువుకోవడానికి రూపాయి కూడా ఖర్చు లేని పరిస్థితుల్లో నుంచి వచ్చి ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో చదువుకొని ఇదే పాలిటెక్నిక్ కాలేజ్లో నేను లెక్చరర్ అయ్యే స్థాయికి వెదిగామంటే ఓన్లీ బికాస్ ఆఫ్ పాలిటెక్నిక్ వ్యవస్థ ఉండడం వల్ల. మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఇక్కడ కొంతమంది మహిళా లెక్చరర్లు ఉన్నారు, వాళ్ళ అభిప్రాయం కూడా తెలుసుకుందాం. నేను సూర్యకుమారి. ఐఎమ్ వర్కింగ్ యాజ్ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఫర్ కెమికల్ ఇంజనీరింగ్. యాక్చువల్గా ఈ సంవత్సరం మాది కోర్స్ పెట్టి 50 years అవుతుంది, ఈ కాలేజ్ పెట్టి 70 years అవుతుంది. సో ఇంత ఓల్డ్ ఇన్స్టిట్యూట్లో ఇది డిప్లొమా అంటే ఓన్లీ స్కిల్ అనుకుంటున్నారు, బట్ దిస్ ఈజ్ అకాడమీ ఆల్సో. డిప్లొమా పిల్లలకి ఉన్న సిలబస్ ఏఐసిటి సిలబస్, దేర్ ఇస్ అకాడమిక్ యాంగిల్ చూడట్లేదు. సో వీళ్ళకి ఈ క్వాలిఫికేషన్ అనేది 3 yearsలో వీళ్ళకి ఈక్వలెంట్ టు బీటెక్ నాలెడ్జ్ కూడా నేర్పిస్తున్నాం. సో దీన్ని ఒక స్కిల్గానే కన్సిడర్ చేయకుండా వీళ్ళు 1 year ట్రైనింగ్లో వీళ్ళకున్న ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయడానికి మీరు స్కిల్ ప్రోగ్రామ్ ఇవ్వచ్చు, కానీ దీన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్గా కన్సిడర్ చేయాలి. దిస్ షుడ్ నాట్ గో టు లేబర్ డిపార్ట్మెంట్. దట్ ఈస్ మై మెయిన్. ఇప్పుడు వీళ్ళు స్కిల్ యాక్విజిషన్ అంటున్నారు, మొత్తం ఏఐతో ఈ ఇంజనీర్ల డిపార్ట్మెంట్ అనేది రీప్లేస్ అవుతుందని వీళ్ళు చెప్తున్నారు, అందుకని స్కిల్ అవసరం అంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే ఈ మిడిల్ వేర్ మేనేజ్మెంట్ అనేది సూపర్విజన్ అనేది ఏఐ చెయ్యదు. మరి ఏఐతో దీన్ని ఎలా రీప్లేస్ చేస్తారు? మొదటిది. సో ఏఐ వచ్చింది కాబట్టి వీళ్ళందరినీ స్కిల్ వైపు తీసుకెళ్తామంటున్నారు, బ్లూ కాలర్ జాబ్ క్రియేట్ చేస్తామంటున్నారు. ఈ డౌన్ ట్రోడెన్ పీపుల్ ఎప్పటికీ బ్లూ కాలర్లోనే ఉండాలా? వైట్ కాలర్ జాబులు ఎవరు చేయగలరు? ఇంజనీర్లు చేయాలి. ఇంజనీర్లు అంటే మళ్ళీ ఎవరు? శ్రీ చైతన్య నారాయణ చదివి ఇంజనీర్ చదువులు చదువుకొని వాళ్ళు మాత్రం మళ్ళీ అంటే వైట్ కాలర్డ్ పీపుల్ బికమ్ అగైన్ అండ్ అగైన్ వైట్ కాలర్డ్ పీపుల్. డౌన్ ట్రోడెన్ పీపుల్ విల్ కంటిన్యూస్లీ బికమ్ ఓన్లీ బ్లూ కాలర్డ్ జాబ్స్. ఇది ఎంతవరకు సమంజసము?
తర్వాత స్కిల్ కావాలంటున్నారు. యాక్చువల్లీ డిప్లొమా ఆల్రెడీ ఎంబెడెడ్ విత్ స్కిల్ యాక్విజిషన్ కోర్స్ దట్ ఈస్ ఫర్ 6 months. ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని ఒక 6 months మేము ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్కి పంపిస్తాం. మిగతా రాష్ట్రాల్లో ఫెయిల్ అయింది ఈ స్కీమ్ అనేది. ఫెయిల్ అయినప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఈ స్కీమ్ అమలు చేయాలని ఎందుకు అనుకుంటుంది? ఇంకా అది గవర్నమెంటే చెప్పాలి మేడం, ఎందుకు అమలు చేయాలనుకుంటున్నారని మేము అదే దాదాపు పాలిటెక్నిక్ కాలేజ్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి, అవి ఏమైనా ప్రైవేట్ పరం చేయాలన్న ఆలోచన ఏమైనా ఉంటుందంటారా? అంటే ఉండొచ్చు, అది హిడెన్ ఎజెండా అయ్యి ఉండొచ్చు. దాన్ని మనం చెప్పకూడదు. మన అవసరం ఏంటి, ఇప్పుడు ఈ డిప్లొమా ఈ శక్తిలో కలపకూడదు. శక్తిలో కలపటం వల్ల వీళ్ళంతా స్టూడెంట్స్ బ్లూ కాలర్ జాబ్స్గా తయారు చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ కూడా టైలర్ మేడ్ కోర్సులు. నిన్న మేము ఒక పీపీటీ ప్రజెంటేషన్కి పిలిస్తే వెళ్ళాం, మినిస్టర్ వివేక్ గారు పిలిస్తే. సో ఉన్నారా దాంట్లో? మా వాళ్ళు ఉన్నారు. ఆ ప్రజెంటేషన్లో ఏమని చెప్తున్నారు, స్కిల్ నేర్పిస్తామంటే మేము ఒకసారి గట్టిగా అడిగాం, అసలు స్కిల్ అంటే ఏంటి? మేము ఆల్రెడీ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ ఇస్తున్నాం కదా 6 months కోర్సు ద్వారా. అంటే 3 years డిప్లొమాలో ఒక కంప్లీట్ సెమిస్టర్ మనం ఇండస్ట్రియల్ ట్రైనింగ్కి పంపిస్తున్నాం. అంటే అక్కడ స్కిల్ యాక్విజిషన్ అయినట్టే కదా. అయినా ఇంకా స్కిల్ కావాలంటున్నారంటే అసలు ఏంటి స్కిల్ అని మేము గట్టిగా అడిగితే అందులో ఒక వ్యక్తి డెంటింగ్ అండ్ పెయింటింగ్ అని చెప్పారండి. యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ టెక్నాలజికల్ ఎడ్యుకేషన్, ఇట్ ఈస్ నాట్ ఎ స్కిల్ ఓరియంటెడ్. అంటే మా పిల్లలు డెంటింగ్ అండ్ పెయింటింగ్ వేసుకుంటారా? ఒక మిడిల్ వేర్ మేనేజ్మెంట్ చేయాల్సిన డిప్లొమా స్టూడెంట్స్ ఇప్పుడు మా శ్రీరామ్ సార్ చూడండి, ఆయన ఒక వైట్ కలర్ జాబ్కి ఎలా వచ్చారు? డిప్లొమా కంప్లీట్ చేశారు, తర్వాత బీటెక్ కంప్లీట్ చేశారు, జాబ్ మాత్రం డిప్లొమా మీద హెచ్ఏఎల్లో ఇంకా వైడ్ వెరైటీస్ ఆఫ్ పిఎస్యూస్లో జాబ్ కొట్టారు. తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీ మీద ఈ వైట్ కలర్ జాబ్ కొట్టారు. ఇప్పుడు ఈ పిల్లలు స్కిల్కి వెళ్తే ఇంకెక్కడ ఏఐసిటీ, ఇంకెక్కడ వైట్ కలర్ జాబ్స్? అంటే పిల్లలు అక్కడితో ఎడ్యుకేషన్ ఆఫ్ చేసి వాళ్ళు అదే జాబ్లో సెటిల్ అవ్వాలి. ఎట్లా ఇదైతే శక్తి స్కీమ్ తీసుకురావడం వల్ల ఈ పాలిటెక్నిక్ కోర్స్ లాగే చూస్తున్నారా? ఇంకా అది పాలిటెక్నిక్ కోర్స్ అవ్వదు మేడం, స్కిల్ ఓరియంటెడ్ అవుతుంది. అంటే మేము ఇక్కడ స్కిల్ పీపుల్ని అవమానించడం మా ఉద్దేశం కాదు. నిజంగా గవర్నమెంట్కు అన్ఎంప్లాయిడ్ యూత్ మీద అంత ప్రేమే ఉంటే చాలామంది 10th ఇంటర్ డ్రాప్అవుట్స్ ఉంటారు కదా, మన తెలంగాణ యూత్లో చాలామంది ఉన్నారు అట్లా డ్రాప్అవుట్స్. వాళ్ళందరినీ తీసుకొచ్చి స్కిల్ నేర్పించి ఉద్యోగాలు ఎందుకు క్రియేట్ చేయకూడదు? ఆల్రెడీ వెల్ ఆర్గనైజ్డ్ వెల్ స్ట్రక్చర్డ్ డిప్లొమా వాళ్ళనే ఎందుకు తీసుకెళ్ళాలి? ఒక వైట్ కాలర్ జాబ్ వెళ్ళాల్సిన పిల్లల్ని నువ్వు కిందికి దించి బ్లూ కాలర్ జాబ్ చేసుకోమని వీళ్ళని ఎందుకు సతాయించటం? ఇంత యూత్ ఉన్నారు కదా అన్ఎంప్లాయిడ్ యూత్, వాళ్ళకి ఎందుకు ఇవ్వకూడదు? మేడం ఒకటి చెప్పండి, ఈ మధ్య ఒక నివేదిక రావడం జరిగింది, గవర్నమెంట్ స్కూళ్ళల్లో సరిగా బోధన ఉండడం లేదు, ప్రైవేట్ స్కూల్లోనే బాగుంటుంది అనే అయితే నివేదికలో ఉండడం జరిగింది. ఎందుకు ప్రైవేటు వైపు ఎందుకు ప్రభుత్వం మొగ్గు చూపుతుంది? అయితే మేడం మిగతా డిపార్ట్మెంట్స్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, అది స్కూల్ కానీ ఇంటర్ కానీ ఇంకొకటైనా. మేము మా పాలిటెక్నిక్ గురించి మాట్లాడదలుచుకున్నా. ఇందులో మా అడ్మిషన్స్ 95% అడ్మిషన్స్ ఉన్నాయి మేడం. ఈసారే కాదు, మీరు గత 10 సంవత్సరాలు లేదా 20 సంవత్సరాల నుండి పాలిటెక్నిక్ చేస్తే పక్కా జాబ్ అని ఒక నానుడి తెలంగాణ దేశవ్యాప్తంగా ఉంది. అలాంటప్పుడు పాలిటెక్నిక్ ఇలాంటి యూనివర్సిటీలు అనుసంధానం చేయడం కానీ ఈ స్కీములు తీసుకురావడం ప్రభుత్వం ఆలోచన ఏంటి? అర్థం కాలేదు. ఎంప్లాయ్మెంట్ ఉన్నా కూడా మా క్వశ్చన్ అదే మేడం, మేము అదే మీ ద్వారా మేము అదే ప్రశ్న అడుగుతున్నాము. ఎందుకు వెల్ ఆర్గనైజ్డ్ వెల్ స్ట్రక్చర్డ్ అంటే 95% అడ్మిషన్స్ ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్ను 50% జాబ్ ఇప్పించే డిపార్ట్మెంట్స్, మిగతా 50% హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్తున్న డిపార్ట్మెంట్, మీకున్న ల్యాండ్స్ కావచ్చు, మీకున్న ఏమంటారు స్టాఫ్ కావచ్చు, మిగతా గవర్నమెంట్ ఏ కాలేజ్కి లేవా? లేవు అన్నది ఒక మాట. ఏమంటారు? ఉండొచ్చు మేడం. అంటే మేము వేరే డిపార్ట్మెంట్ గురించి ఇక్కడ మాట్లాడకూడదు కూడా, అది మనకు సమంజసం కూడా కాదు. మన డిపార్ట్మెంట్ అందులో కలపకూడదు అనేదే మనం దాని గురించే మాట్లాడదాం మేడం. మీకు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి దీంట్లో వర్క్ చేస్తున్నారు? 13 years నుండి చేస్తున్నాను మేడం. 13 years నుండి ఇందులో చేస్తున్నాను. ప్రజెంట్ అయితే ఇవి యూనివర్సిటీ రావడం వల్ల, ఈ శాఖ రావడం వల్ల మీరు ఎలాంటి ఆందోళన వ్యక్తపరుస్తున్నారు? ఎలా కామన్గా అనుకుంటారు ఇలా నష్టపోతాను నేను అనుకుంటారు, ఏమనుకుంటున్నారు? అంటే స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే విపరీతమైన ఫీజులు పెంచేస్తారు మేడం. పీపీపీ మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్, ఇది మనం చాలా విషయాల్లో టోల్లో కానీ ఇంకో దగ్గర కానీ మనం చూసాము. వాళ్ళకి నచ్చినట్టుగా పెంచుకుంటూ పోతారు ఫీజులు. అసలు ఫీజులో సమస్య ఒకటైతే పిల్లలు వైట్ కలర్ జాబ్కి దూరం అవుతున్నారు కదా, హైయర్ ఎడ్యుకేషన్కి దూరం అవుతున్నారు కదా, అది మాకున్న పెద్ద బాధ అనమాట. ఇక టీచర్స్గా మాకు కూడా చాలా సమస్యలు ఉన్నాయి. అవి ఈ డిపార్ట్మెంట్ తీర్చదు, ఏ డిపార్ట్మెంట్